అన్నమయ్య జిల్లా రాజంపేట ఆర్టీసీ డిపో వద్ద హయ్యర్ ఆర్టీసీ బస్ డ్రైవర్లు ధర్నా నిర్వహించారు. ఒంటిమిట్ట సెట్టిగుంట వద్ద మైదుకూరు సమీపంలో డ్రైవర్లపై బస్సు ఆపలేదని ప్రయాణికుల దాడి చేశారు. ఈ దాడిలో డ్రైవర్లకు గాయాలయ్యాయి. మహిళలకు ఉచిత ప్రయాణం మూలంగా బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. దీంతో పలు ప్రాంతాలలో డ్రైవర్లు బస్సులు ఆపకుండా వెళ్లిపోతున్నారు. ప్రయాణికులు ఆగ్రహంతో డ్రైవర్లపై దాడులు చేస్తున్నారు. ఇందుకు నిరసనగా రాజంపేట ఆర్టీసీ డిపో వద్ద హైర్ ఆర్టీసీ బస్ డ్రైవర్లు బస్సులు నిలిపివేసి ధర్నా చేశారు. తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి అని డ్రైవర్ డిమాండ్ చేశారు. బస్సు ఇంటి కాడ నిలబెట్టాలంట. స్టేజ్లో మేము నిలబెడతామన్నా, లేకుంటే 110 మంది 120 మంది ఎక్కితే దానికి బాధితులు ఎవరు? ఏమైనా జరిగితే ఎవరు బాధితులు? దానికి చర్య తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. జరిగి 2-3 రోజులు అయింది, దాని మీద ఏం చర్య తీసుకోలేదు. ఏది ఫ్రీ పెట్టిన ఫ్రీ తప్పు లేదు. ఫ్రీ మంచి చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ పెట్టినారు, ఓకే సంతోషము. అదొక స్కీము, అందరికీ మంచి జరుగుతుంది, ఓకే అంతా బాగుంది. కానీ ఒక సిస్టమ్ లేదు. ఎక్కుతున్నారు, ఎక్కి ఎట్టంటే వాళ్ళు ర్యాష్గా మాట్లాడుతున్నారు. ప్యాసింజర్లు అసలు డ్రైవర్కు కండక్టర్కు వాల్యూవే ఇవ్వడం లేదు. స్టేజీలు కాకుండా ఆడంటే ఆడ ఆపుతున్నారు. ఆపితే వెనకాల బండి న్యూసెన్స్ అవుతుంది. అది మేము ఆ కండిషన్ చెప్తా ఉన్నా కూడా వాళ్ళు అర్థం చేసుకోకుండా మా మీద దాడికి పాల్పడుతున్నారు. దయచేసి అధికారులు అందరూ దీన్ని స్పందించి, ఒకరు ఏమన్నా ప్యాసింజర్ ఏమన్నా మా మీద దాడి జరిగితే దాన్ని స్పందించి యాక్షన్ తీసుకొని ఒక సెక్షన్ తీసుకొని వస్తే వాళ్ళు కొంచెం భయపడతారనేది మా ఒపీనియన్. మేము సపోర్ట్ గా నిలబడతాము అని చెప్పాము, కానీ ఒక్కరు కూడా లోపలికి రాలేదండి. ఎందుకంటే ప్రయాణికులందరూ బస్ స్టాండ్ లో నిల్చుకొని ఉన్నారు. అందరూ చాలా ఇష్యూ జరిగింది. చిట్వేల్లో బస్సులు ఆగిపోయినాయి, అక్కడ చేశారు, కాల్ చేశారు. కడపకు బస్సులు ఒక ఆర్టీసీ బస్సులు తప్ప మొత్తం బస్సులు ఆగిపోయినాయి. హైర్ బస్సు ఒకటి వెళ్ళింది 14:43, నెల్లూరు బస్సు ఒకటే వెళ్ళింది అనమాట అని వాళ్ళని పిలిపించాం. కానీ ఒక్కరు కూడా లోపలికి వచ్చి ఏం రెస్పాండ్ అవ్వలేదు. నేను ఇక్కడే కూర్చొని ఉన్నా, వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఓనర్స్ అందరితో మాట్లాడడం జరిగింది. పై వాళ్ళు కూడా ఇంటి